అవును, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? ప్రైవేట్ ఫంక్షన్స్ లో కీలక నేతల బాత్ చీట్ ఒక స్పెషల్ అట్రాక్షన్ గా వైరల్ అవుతోంది. టెక్నికల్ గా ఆ గట్టు ఈ గట్టు వేరైనా తెలుగు వాళ్ళంతా ఒక్కటే అన్నట్టు నేతల మర్యాదపూర్వక భేటీ మంచి మార్పు. పాలిటిక్స్ లో ఫెయిర్ అండ్ ఫ్రెండ్లీ మార్క్ అనేది నెటిజన్ల టాక్. మరోవైపు అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని పబ్లిక్ డొమైన్ లో చర్చ జరుగుతోంది. ముచ్చట సంగతిలా ఉన్న మీట్ అండ్ గ్రీట్ దృశ్యం మాత్రం అద్భుత. మీట్ అండ్ గ్రీట్ రాజకీయాల్లో సరికొత్త ఒరవడి. పాలిటిక్స్ ను పక్కన పెట్టి ప్రైవేట్ కార్యక్రమాల్లో నేతలు స్నేహపూర్వకంగా కలుసుకునే సందర్భాలు సోషల్ మీడియాలో ట్రెండీగా మారాయి. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన ఓ వేడుకలో పాల్గొన్నారు. ఆత్మీయంగా పలకరించుకున్నారు, మనసారా మాట్లాడుకున్నారు. వరే వాహ్ క్యా సీన్ హై అని ఫిదా అయ్యేలా లేటెస్ట్ గా ఏపీలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి వేడుకల సందర్భంగా ఇద్దరు నాయకులు మళ్లీ ఒకే వేదికపై కనుమిందుగా కలిశారిలా. పరస్పర గౌరవాభిమానం ప్రసంగాల్లోనూ రిఫ్లెక్ట్ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం శత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించే ఆదేశాలను ఇవ్వడం జరిగింది. నేను మీ అందరి తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక మరో సీన్ బెంగళూరులో వైసీపీ చీఫ్ జగన్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇద్దరు ఓ ప్రైవేట్ ఫంక్షన్ కు అతిథులుగా హాజరయ్యారు. అయితే ఫ్రెండ్లీగా పలకరించుకున్నారు, పక్క పక్కనే కూర్చొని ముచ్చటించారు. ప్రైవేట్ ఫంక్షన్ లో జగన్ కేటీఆర్ మీటింగ్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది పూర్తిగా వ్యక్తిగత పర్యటన, రాజకీయాలకు సంబంధం లేదని ఇరు పార్టీల వర్గాలు కూడా క్లారిటీ ఇచ్చాయి. మొత్తంగా రాజకీయాలను పక్కన పెట్టి నేతలు ఇలా ఆత్మీయంగా కలుసుకోవడం, ఆప్యాయంగా మాట్లాడుకోవడం ఇది సరికొత్త ట్రెండ్. ఈ మార్పు ఫ్రెండ్లీ మార్క్ మంచివేగా అంటున్నారు నెటిజన్స్. అయితే ప్రైవేట్ ఫంక్షన్ లో ఫ్రెండ్లీ ములాఖాత్ లో నేతలు ఏం మాట్లాడుకున్నారు అనేది తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చగా మారింది.